దేవీ భాగవతం విన్నందువల్ల ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగింది, అసలు ఎవరు విన్నారు, ఎవరు ఎవరికి చెప్పారు అనే దాని దగ్గరికి వచ్చినప్పుడు చిట్ట చివర లలితాదేవి ఏ జీవుడి కోసమైతే దేవి భాగవతం వినిపించబడిందో ఆ జీవుడు లలితాదేవి దగ్గరికి వెళ్ళాడు, మణిద్వీపానికి వెళ్ళాడు అని చెప్పబడింది. అందువల్ల ఆ కథ లలితాదేవి విశేషాలు కూడా వస్తాయి ఈ 4 రోజుల్లో. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల దేవతార్చనలు జరిగే చోట్ల ఇళ్లలో సామూహికమైన సమావేశాలు జరిగినప్పుడు 2 పారాయణాలు ప్రధానంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి విష్ణు సహస్రనామ పారాయణం, మరొకటి లలితా సహస్రనామ పారాయణం. ఇది దేవీ భాగవతం కాబట్టి లలితా సహస్రనామములకు సంబంధించిన ఆ దేవతకు సంబంధించిన విశేషాలు కొన్ని చెప్పటం అవసరం. దానికి తోడు మా పీఠం, మా మౌనస్వామి లలితాదేవి విగ్రహాన్ని సిద్ధేశ్వరి అని పెట్టాడు. ఆ లలితాదేవి ఉపదేశమునరించే కృపతోడ లలితాంబ శత్రుంజయం వైన శాక్త విద్య. లలితాదేవితో మొట్టమొదటి సాధన కాలంలో నాకు పెద్ద అనుబంధం లేదు. నాకు ఈ చిన్నమస్తా, వైరోచని, రాధ, కాళీ వీళ్లతో వచ్చినంత అనుబంధం రాలేదు. కానీ పీఠానికి వచ్చిన తర్వాత ఆ అనుబంధం దానంతటది వచ్చింది. ఎందుకంటే మా పీఠాలలో ఇప్పుడు సుమారు 3-4 పీఠాలు లలితాదేవి అధినేత్రిగా ఉన్నటువంటి పీఠాలు ఉన్నాయి మా కింద. కుర్తాళ పీఠం లలితాపీఠం, విజయవాడలో లలితాపీఠం, నెల్లూరులో, విశాఖపట్నంలో లలితాపీఠం, ఇలా ఖమ్మంలో లలితాపీఠం, ఇంకా అనేక చోట్ల అట్లా మా పీఠం యొక్క సంస్థల్లో, అనుబంధ సంస్థల్లో, పాలిత సంస్థల్లో, ప్రధాన సంస్థల్లో లలితాదేవి ఎన్నో పీఠాలలో ప్రాధాన్యం వహించటం వల్ల ఆమె నా ఎందు అనుగ్రహాన్ని చూపించింది. అనుగ్రహం యొక్క అవసరం కూడా వచ్చింది. ఎట్లా ఉంటుందనంటే, ఇప్పుడు నేను ప్రస్తావిస్తూ చెప్పాను ఈ పీఠాల గురించి చెబుతూ, ఈ పీఠాలలో చాలా ఆస్తులు ఉంటాయి. కొన్ని పీఠాలలో ఆస్తి ఉన్నది అంటే వివాదం ఉంటుంది, ధనం ఉన్నది అని అంటే గందరగోళాలు ఉంటాయి ప్రతి చోట కూడా. అలాంటప్పుడు ఆ సంఘర్షణలు, ఆ కల్లోలాలు పరిష్కరించుకోవడానికి లౌకిక శక్తి కావాలి, అలౌకిక శక్తి కావాలి. లౌకిక శక్తి చాలనప్పుడు అలౌకిక శక్తి తప్పదు. ఆ శక్తిని పరమేశ్వరి అనుగ్రహించింది. అందువల్ల ఉపదేశమునరించే కృపతోడయే దేవి శత్రుంజయం వైన శాక్త విద్య. అరుణారుణం వైన తరుణ సుందరమూర్తి దర్శనం విచ్చనే ధర్మవీరా. పిలిచి స్వయముగా పీఠత్రయాధీషు చేసనే మహనీయ సిద్ధమాత. రచయింపజేసనే రసమహాసమ్రాజ్ఞి ఘన రహస్యం వైన తన చరిత్ర. సుఖవిగా తీర్చి దివ్యమో స్ఫురణనిచ్చి యోగిగా మార్చెనన్నునే రాగమూర్తి. ఆ సకల నేత్రి సిద్ధేశ్వరి సవిత్రి లలితా నాలోన ఇప్పుడు వెలయుగాక. లలిత ఇచ్చోట నిత్యము వెలయుగాక అని భావిస్తూ దేవీ భాగవతం ఎవరి కోసం చెప్పవలసి వచ్చింది, ఎందుకోసం చెప్పవలసి వచ్చింది, ఆ చెప్పిన వాళ్ళెవరు, దాని ఫలితం ఏమిటి, పర్యవసానం ఏమిటి, దాని గురించి వాళ్ళ కొంత ప్రస్తావించడం జరుగుతుంది. పరీక్షన్ మహారాజు కథ భాగవతంలో ఉంది. శ్రీమద్ భాగవతం, విష్ణు భాగవతం దాంట్లోనూ ఉన్నది, దేవీ భాగవతంలోనూ ఉన్నది. కొద్ది తేడాలు ఉన్నాయనుకోండి. భాగవతం ఏం చెబుతున్నది, విష్ణు భాగవతం అని అంటే పరీక్షన్ మహారాజు
ముని శాపం వల్ల 7 రోజులలో మరణించవలసి వచ్చింది. ఆ మరణించవలసి రావటం వల్ల 7 రోజులలో ముక్తికి పోయేటువంటి మార్గం కావాలి అని అనుకున్నాడు ఆయన. శుక మహర్షి వచ్చి భాగవతాన్ని వినిపించాడు. వినిపించినందువల్ల ఆయనకు ముక్తి కలిగింది. ఇది శ్రీమద్భాగవతం చెప్పేటువంటిది. శుక మహర్షి చెప్పాడు అక్కడ. శుక మహర్షి కథ దేవీ భాగవతంలోనూ ఉంది. అయితే పరీక్షిత్తు కాలం నాటికి శుకుడు లేడు. దేవీ భాగవతం ప్రకారం శుకుడు వెళ్ళిపోయినాడు, శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ తేడా ఉన్నది. దేవీ భాగవతంలో పరీక్షిత్తుకు శుకుడు వచ్చి భాగవతాన్ని వినిపించటం అనేది లేదు. పరీక్షిత్తు పాము గలిచింది, మరణించాడు, ప్రేతమై తిరుగుతున్నాడు. అతని ముక్తికి పోలే. ఈ ప్రధానమైన విభేదం ఉన్నది శ్రీమద్భాగవతానికి దేవీ భాగవతానికి. పరీక్షిత్తు ప్రేతమై తిరుగుతున్నాడు. బలవన్మరణం చెందిన వాళ్ళు, హత్య చేయబడిన వాళ్ళు ప్రేతమై తిరుగుతుంటారు. హఠాన్మరణం చెందిన వాళ్ళు. మళ్ళీ యుద్ధంలో వెంటనే మరణించిన వాడికి వీరస్వర్గం వస్తుంది. అలా కాకుండా గాయాలు తగిలి కొన్నాడు బాధపడి మరణించాడనుకోండి, ఏమో వాడు ఎక్కడికి పోతాడో, వాడు ప్రేతం కావచ్చు. కనుక పీక్కోని మరణించిన వాడు, బాధపడుతూ మరణించిన వాడు, యుద్ధం ఉన్నది, ఒక్కసారి తలకాయ తెగిపోయింది, ఏదో తుపాకీ గుండు లోపలికి దూసుకుపోయింది, ఫిరంగి గుండ్లు వచ్చినాయి, బాంబులు పడ్డాయి, మరణించారు. ఆ మరణాలు వేరు. ఈ మరణాలలో యుద్ధ మరణాలకు మాత్రం విలువ ఇచ్చింది. ద్వావిమౌ పురుషములోకి సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగయుక్తశ్చ రణేచ అభిముఖే హతః. 2 పురుషులు, 2 మనుష్యులు సూర్యమండలాన్ని ఛేదించుకొని పైకి వెళ్తారు. ఎవరు వాళ్ళు? పరివ్రాట్ యోగయుక్తశ్చ, యోగయుక్తుడైనటువంటి పరివ్రాజకుడు వెళ్తాడు. రణేచ అభిముఖే హతః, యుద్ధం చేస్తూ శత్రువు చేతుల్లో అప్పటికప్పుడు మరణించిన వాడు. మరణించేటప్పటికి బాధ, వేదన, రోగము ఏముండదు. ఆ క్షణంలో మరణించాలి. అలా మరణించిన వాడు వెళ్ళిపోతాడు పైకి. మిగిలిన వాళ్ళంతా బలవన్మరణాలు, హఠాన్మరణాలు, బాంబులు పడ్డాయి, ఏదో జరిగింది, నీడలో పడ్డాడు, ఓడ వేలిపోయింది, ప్రమాదాలు జరుగుతున్నాయి, వాళ్ళంతా ప్రేతములుగాక తప్పదు. కొంతమంది అనుకుంటారు, ఈ కష్టాలేం మళ్ళాకుంటున్నాం, హాయిగా సూసైడ్ కమిట్ చేసుకుందాం. చేస్తే ఏం లేదు, పైన పోయి ఇంకాస్త బాధలు పడాలి, ఇంకొంచెం కష్టాలు పడాలి, ఇంకొంచెం వేదన అనుభవించాలి. ఇక్కడ మీకు ఆకలి అయితే కాస్త అన్నం నేను వచ్చి అడుక్కోనైనా, అక్కడ అన్నం పెట్టేవాడు ఉండడు, ఆకలి అవుతూ ఉంటుంది, దప్పికైతూ ఉంటుంది, బాధలు పడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. పరీక్షిత్తు ఆ రకంగా తిరుగుతున్నాడు. దేవీ భాగవతం ప్రకారం అలా జరిగింది. ఎందుకు జరిగింది అట్లా? బలవన్మరణం, పాము గరిచింది. పాము గరిచి మరణిస్తే స్వర్గం ఎట్లా వస్తుంది? స్వర్గం రాదు, వాడు ప్రేతమై తిరుగుతున్నాడు అంటుంది దేవీ భాగవతం. అక్కడ ప్రథమ స్కంధంలో దేవీ భాగవతంలో దీనికి హేతు అయినటువంటి వ్యక్తుల యొక్క కథలు ఇచ్చారు. పరీక్షిత్తు మరణించటం, జనమేజయుడు సర్పయాగం చేయటం, ఆ కథలన్నీ కూడాను ప్రథమ స్కంధంలో మనకు దేవీ భాగవతంలో కనిపిస్తే, సరే విష్ణు భాగవతంలోనూ కూడా ఉన్నదనుకోండి. దాంట్లో కొన్ని చాలా 1-2 చాలా సున్నితమైన చిత్రమైన అంశాలు ఉన్నాయి. అందుకని వాటిని కూడా కొద్దిగా ప్రస్తావిస్తాను. ప్రథమ స్కంధ కథా విశేషాలు. పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. అతడు కృష్ణ భక్తుడు, మహాపురుషుడు, ధర్మాన్ని 4 పాదములతో పరిపాలించేటట్లుగా చేస్తున్నటువంటి వాడు. వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే పరాక్రమవంతుడు కనుక, వీరుడు కనుక బాగా ముందుకెళ్ళాడు. సైన్యం అతన్ని అందుకోలేకపోయింది. దూసుకొని పోతున్నాడు ముందుకు, ఎక్కడికో వెళ్తున్నాడు.
అలిసిపోయినాడు.